సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో అండి, నా పేరు మేఘ్నా. నేను క్యాలిస్టల్ ఫౌండర్ని. సో నేను చెప్పాను కదా, ఈ వీడియోలో నేను హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ టిప్స్ గురించి చెప్తానని. సో ఈ వీడియోలో అదే మనం చూడబోతున్నాము. ఎలా హ్యాండ్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్గా ఈజీ మెథడ్లో నేను మీకు చూపిస్తాను. కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏజ్ గ్రూప్ వైజ్గా చూద్దాము. నేను ఫస్ట్ 3.5 years to 7 years వాళ్ళకి ఏ బుక్లో ఇంప్రూవ్ చేయాలన్నది చెప్పాను కదా. 4-line నోట్బుక్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఈ 4-line నోట్బుక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫర్ సంబడి హూ ఇస్ జస్ట్ స్టార్టింగ్ టు రైట్. ఎవరైనా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు రాయడానికి అంటే 4-line నోట్బుక్ కంపల్సరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ 1 lineలో ప్రాక్టీస్ ఇవ్వద్దు. ఓకే, సో ఫస్ట్ థింగ్ 4-line ఓపెన్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్తాను, కొన్ని మీరు రాసుకోండి ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెన్ కానీ పెన్సిల్ని ఇలా హోల్డ్ చేయాలి రాసేటప్పుడు. దాంట్లోనే చాలా పిల్లలు చాలా మిస్టేక్స్ చేస్తారు. చాలామంది ఏంటంటే ఇలా పట్టుకుంటారు. ఆల్ దిస్ ఇస్ రాంగ్. ఇంకొకటి చాలా దగ్గరికి వెళ్తారు, నిబ్బ దగ్గర పట్టుకొని రాస్తారు. ఇలా అయితే గ్రిప్పే రాదు మీకు, అది ఫ్లెక్సిబుల్గా ఉండదు, మీ హ్యాండ్ సరిగా మూవ్ అవ్వదు. ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఎప్పుడన్నా ఒక పెన్ను కానీ పెన్సిల్ కానీ పట్టుకున్నప్పుడు హ్యాండ్ ఈజీగా ఫ్రీగా మూవ్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే కొందరు బాగా వెనకాల పట్టుకుంటారు ఇలా, అది కూడా తప్పు. ఎవ్రీ పెన్ ఆర్ ఎ పెన్సిల్ హ్యాస్ అ సర్క్యులర్ షేప్. కెన్ యూ సీ? ఇక్కడ ఒక సర్క్యులర్ షేప్ ఉందా? యువర్ ఫింగర్స్, దట్ ఈస్ మీ ఫింగర్స్ ఇక్కడ ఉండాలి దీని మీద. దట్ ఈస్ 2 fingers, దట్ ఈస్ థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ షుడ్ బి ఆన్ టాప్. ఈ 2 fingers పైన ఉండాలి అండ్ మిగతా 3 fingers వెనకాలకు ఉండాలి. సో ఇంకొకటి, చాలా గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోవద్దు, చాలా జెంటల్గా హోల్డ్ చేయండి. ఎందుకంటే మీరు నార్మల్గా కేర్ తీసుకొని జెంటల్గా హోల్డ్ చేస్తేనే మీ హ్యాండ్ ఫ్రీగా మూవ్ అవుతుంది. ప్లీజ్ హోల్డ్ యువర్ పెన్సిల్ లైక్ దిస్. 2 fingers ఆన్ టాప్ అండ్ 3 fingers బ్యాక్. ఇలా జెంటల్గా పట్టుకోవాలి. ఇలా చాలామంది స్టూడెంట్స్ ఇంకొక విధంగా చాలా మిస్టేక్స్ చేస్తుంటారు, ఇలా రాస్తూ ఉంటారు. మీరు చూడండి మీ పిల్లలు ఎలా పట్టుకుంటున్నారు, ఎలా రాస్తున్నారు అనేది మీరు ఒక అనాలిసిస్ చేయండి. ఇలా రాస్తారు చాలామంది. మేక్ షూర్ ద పామ్ ఇస్ టచ్ లైక్ దిస్. వ్రిస్ట్ మూవ్ అవ్వాలి కానీ మీ హ్యాండ్ మొత్తం మూవ్ చేయొద్దు. దట్ ఈస్ యువర్ వ్రిస్ట్ షుడ్ మూవ్. మీరు రాస్తున్నప్పుడు హోల్ బాడీ మూవ్ అయితే మీకు హ్యాండ్ నొప్పి వస్తుంది రాస్తున్నప్పుడు. సో మేక్ షూర్ యువర్ wrist, that is only till here, it should move freely. ఓకే, ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది స్ట్రైట్గా పట్టుకుంటారు, బుక్ స్ట్రైట్గా పెట్టుకుంటారు. కంప్లీట్లీ రాంగ్. సో ఆల్వేస్ మేక్ షూర్ you keep your book slanting. if you are a right hand, బుక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో తిరిగి ఉండాలి. ఇలా రైట్ హ్యాండర్ అయితే మీరు బుక్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి. ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండర్ అయితే బుక్ రైట్ సైడ్లో ప్లేస్ చేసుకోవాలి. అర్థమైందా? ఈ సిట్టింగ్ పోస్చర్ అనేది స్ట్రైట్ ఉండాలి. యువర్ బ్యాక్ బోన్ షుడ్ బి స్ట్రైట్. చాలా బెండ్ చేసి రాయడము, చాలామంది పిల్లలు ఏం చేస్తారు, పడుకుంటూ రాస్తారు. ఈ ఫేస్ అనేది బుక్ మీద టచ్ అవుతూ ఉంటుంది. ప్లస్ చాలా ముందుకు వచ్చేసి ఇలా రాస్తూ ఉంటారు. ఇదంతా తప్పు. ప్లీజ్ మేక్ షూర్ మీరు స్ట్రైట్గా కూర్చోవాలి, మీ బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండాలి. ఇంత డిస్టెన్స్ ఫేస్కి బుక్కి ఇంత డిస్టెన్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఈ 3 tips చాలా చాలా ఇంపార్టెంట్, బేసిక్ టిప్స్. ఇది ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి, ఇది ఫస్ట్ మార్చుకోండి, ఇది ఫాలో అవ్వండి. డెఫినెట్లీ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూడగలుగుతారు. పిల్లలకి ఎప్పుడన్నా మనము పెన్సిల్తో స్టార్ట్ చేయించాలి రైటింగ్ అన్నది. పెన్తో ఎప్పటికీ స్టార్ట్ చేయించొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం పెన్సిల్తో రాయిస్తే అట్లీస్ట్ వాళ్ళకి కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఎరేజ్ చేసుకొని మళ్ళీ రాయగలుగుతారు. అండ్ లైట్ వెయిటెడ్గా ఉంటుంది. ఎప్పుడన్నా పెన్సిల్స్ అనేది లైట్ వెయిటెడ్ ఉంటుంది, వాళ్ళకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళ ఫింగర్స్ అనేది సన్నగా ఉంటాయి కదా, వాళ్ళకి పట్టుకోవడానికి కూడా గ్రిప్ ఉంటుంది. ఎప్పుడైనా పెన్సిల్తో స్టార్ట్ చేయించింది పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ 3.5 years to 7 years వరకు మీరు పెన్సిల్తోనే స్టార్ట్ చేయొచ్చు. తర్వాత 8 years అండ్ అబవ్కి పెన్తో స్టార్ట్ చేయొచ్చు. 3 types ఆఫ్ హ్యాండ్ రైటింగ్ ఉంది. ఒకటి కర్సివ్ హ్యాండ్ రైటింగ్, ఇంకొకటి ప్రింటెడ్ హ్యాండ్ రైటింగ్, ఇంకోటి లూసిడా హ్యాండ్ రైటింగ్. నేనేం సజెస్ట్ చేస్తానంటే ప్రింటెడ్ హ్యాండ్ రైటింగ్. దట్ ఈస్ ప్రింటెడ్ అంటే ఒక లెటర్కి ఇంకొక లెటర్కి మనం టచ్ చేయకుండా రాస్తాం. దట్ ఈస్ కాల్డ్ ప్రింటెడ్. ఓకే, ప్రింటెడ్కి కర్సివ్కి చాలా డిఫరెన్స్ ఉంది. కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అంటే ఏంటి అని చూస్తే, కర్సివ్ ఇస్ అన్ని లెటర్స్ జాయిన్ చేసి రాస్తాం.
ఓకే. లుసిడా ఏంటంటే ఈ 2 టైప్స్ ఆఫ్ రైటింగ్ని మిక్స్ చేసి రాస్తాం. సో లుసిడా అనేది నేను ఎక్కువ ఫాలో చేయించాను స్టూడెంట్స్కి, ఏదర్ ప్రింటెడ్ ఆర్ కర్సివ్. లుసిడా కొంచెం కష్టం అవుతుంది పిల్లలకి నేర్చుకోవడం. సో ప్రింటెడ్ ఆర్ కర్సివ్ మీరు ఏదైనా ఒక చూస్ చేసుకోవచ్చు. కానీ చిన్నపిల్లలకి ఎప్పుడన్నా ఈ 3.5 years to 5 years వరకు ప్రింటెడే నేర్పించండి. దట్ ఈస్ వాళ్ళకి కర్సివ్ చాలా టఫ్ అయిపోతుంది స్టార్ట్ చేయడానికి. సో ప్రింటెడ్ ఫస్ట్ ఎప్పుడైనా పిల్లలకి ప్రింటెడ్ నేర్పించండి. తర్వాత ఒక 6 years తర్వాత కర్సివ్ అనేది వాళ్ళు ఈజీగా వస్తుంది. ఓకే. సో ప్రింటెడ్ లెటర్స్ ఏంటంటే ఒక లెటర్ నుంచి ఇంకో లెటర్ టచ్ చేయము, టచ్ చేయకుండా స్ట్రెయిట్ డైరెక్షన్, స్ట్రెయిట్ లైన్ ఉంటుంది, అంతా స్ట్రెయిట్ లైన్ ఉంటుంది, పైన కింద ఒకటే స్ట్రెయిట్ ఉంటుంది. ఓకే. కానీ కర్సివ్ అంతా స్లాంటింగ్ ఉంటుంది, అంతా స్లాంటింగ్ వెళ్ళాలి. సో అది డిఫరెన్స్ అనమాట ప్రింటెడ్ కర్సివ్. అండ్ జాయిన్ చేస్తాం లెటర్స్, ఒక లెటర్ నుంచి ఇంకో లెటర్కి జాయిన్ చేస్తూ ఉంటాం కర్సివ్లో. ఓకే. బేసిక్ స్ట్రోక్స్ ఇప్పుడు ఈజీ అండి, సింపుల్ బేసిక్ టిప్సే. పై నుంచి కింద వరకు లైన్స్ గీసేయాలి. ఓకే. ఇది 1 టిప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్ట్రోక్ వచ్చేసి స్లాంటింగ్ లైన్ స్ట్రోక్. స్లాంటింగ్గా ఉండాలి స్ట్రోక్స్ అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్లాంటింగే, ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రోక్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రోక్ అండి. ఏ లెటర్ రాసినా కర్సివ్లో ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. కింద నుంచి పైన దాకా ఒక కర్వ్ ఉండాలి, కింద ఒక కర్వ్ పైన ఒక స్లాంటింగ్ రావాలి. ఇలా ఈ 2 బ్లూ లైన్స్ టచ్ చేసి రాయాలి. ఈ 2 లైన్స్, దట్ ఈస్ బ్లూ లైన్, ఈ 2 బ్లూ లైన్స్కి టచ్ అయ్యి ఉండాలి ఈ స్ట్రోక్స్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రోక్, ప్లీజ్ ప్రాక్టీస్ చేయించండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్ట్రోక్ వచ్చేసి ఎల్ స్ట్రోక్. ఎల్ స్లాంటింగ్గా నేను రాస్తున్నాను చూడండి. ఇది స్ట్రెయిట్ ఉండద్దు, ఇది స్లాంటింగే ఉండాలి. పైకి వెళ్ళి రెడ్ లైన్ వరకు టచ్ చేసి మళ్ళీ కింద బ్లూ లైన్కి వచ్చి మళ్ళీ రెడ్ లైన్కి వచ్చి కింద బ్లూ లైన్కి రావాలి. ఇలా స్లాంటింగ్గా రాయాలి. ఓకే. నెక్స్ట్ స్ట్రోక్ వచ్చేసి వెరీ సింపుల్ సి స్ట్రోక్. అన్ని సి జాయిన్ చేసి రాపిస్తాం. ఇలా ఈ స్ట్రోక్ చూసారా, ఈ స్ట్రోక్తోనే మనం ఈ స్ట్రోక్ ఫామ్ చేస్తాం. ఫస్ట్ ఈ కింద నుంచి పైన వెళ్ళి ఈ కర్వ్ ఇచ్చి మళ్ళీ టర్న్ చేసి కిందకి రావాలి, మళ్ళీ పైకి వెళ్ళి కర్వ్ ఇచ్చి మళ్ళీ టర్న్ చేసి కిందకి రావాలి. ఈ కర్వ్స్ అనేది మళ్ళీ ఈ 2 బ్లూ లైన్స్లోనే ఉండాలి. ఓకే. దాన్ని దాటి బయటికి వెళ్ళొద్దు, దాన్ని దాటి కిందికి రావద్దు, ఈ 2 బ్లూ లైన్స్ మధ్యలోనే ఉండాలి. ఇదొక స్ట్రోక్. ఓకే. మళ్ళీ ఇది కూడా స్లాంటింగ్ లైన్లోనే ఉండాలి, స్లాంటింగ్ డైరెక్షన్కి వెళ్ళాలి. ఇది కూడా ఎల్ కూడా స్లాంటింగ్ డైరెక్షన్ వెళ్ళాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీ డే 20 minutes మినిమం ప్రాక్టీస్ చేయాలండి ఈ స్ట్రోక్స్ అని. నెక్స్ట్ వచ్చేసి ఈ సి స్ట్రోక్. ఇదొక నార్మల్ సి, ఇన్వర్టెడ్ సి, నార్మల్ సి, ఇన్వర్టెడ్ సి. ఓకే. దిస్ ఇస్ అనదర్ స్ట్రోక్. వెరీ ఇంపార్టెంట్ స్ట్రోక్స్ అండి ఇవన్నీ. ఈజీ కూడా, ఎవరన్నా చేయొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు. కానీ ఫస్ట్ అయితే స్ట్రోక్స్ నేర్చుకొని ఆ తర్వాత లెటర్స్కి వెళ్ళండి. డైరెక్ట్గా లెటర్స్ నేర్చుకుంటే టఫ్ అయిపోతుంది మీకు. తర్వాత అప్ అండ్ డౌన్ కర్వ్ స్ట్రోక్ అనమాట. ఇది నేర్పియాలి. చాలా ఈజీ ఉంటుంది. ఇది ఏంటంటే కర్వ్స్ బాగా రావాలి, ఇక్కడ కర్వీగా ఉండాలి. అందుకు ఈ ప్రాక్టీస్, ఈ స్ట్రోక్ ప్రాక్టీస్ అనేది ఇస్తూ ఉంటాం. ఓకే. ఒక్కొక్క స్ట్రోక్ 5 లైన్స్ ప్రాక్టీస్ చేయించండి పిల్లలతో. నెక్స్ట్ ఏంటంటే లెటర్స్, ఆల్ఫాబెట్స్. ఈ స్ట్రోక్ నుంచి మనం లెటర్స్ ఎలా ఫామ్ చేయాలి అన్నది చూస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రోక్ అని నేను చెప్పాను కదా, ఈ స్ట్రోక్తో చాలా లెటర్స్ ఫామ్ చేయొచ్చు. ఏ లెటర్స్? ఏ, సి, డి, జి. You can form O, you can form many letters like this, I. So ఈ పర్టికులర్ లెటర్తో చాలా, పర్టికులర్ స్ట్రోక్తో చాలా లెటర్స్ అన్నది ఫామ్ చేయొచ్చు. సో మనం ఏం చేస్తామంటే కర్సివ్లో ఒక్కొక్క లెటర్ ఫస్ట్ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, దెన్ క్యాపిటల్ బి, స్మాల్ బి, దెన్ క్యాపిటల్ సి, స్మాల్ సి, దెన్ క్యాపిటల్ డి, స్మాల్ డి. అలా మనము ఫస్ట్ పిల్లలకి క్యాప్స్, స్మాల్ అనేది ఆల్ఫాబెట్స్ ప్రాక్టీస్ ఇచ్చేసేయాలి. స్ట్రోక్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ ప్రాక్టీస్.
తర్వాత ఏం ప్రాక్టీస్ అంటే ఈ లెటర్స్ ఎలా జాయిన్ చేయాలి, ఒక్కొక్క లెటర్ మనం వర్డ్స్ కింద ఎలా ఫామ్ చేయాలి అన్నది నెక్స్ట్ స్టెప్ వస్తుంది. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ లెర్నింగ్ యాపిల్. యాపిల్ రాస్తున్నారు అనుకోండి. స్లాంటింగ్ చూసారా, కర్సివ్, ఇది కర్సివ్. ఇదే ప్రింటెడ్ అనుకోండి, ఏం చేస్తారు మీరు, దీన్ని స్ట్రెయిట్గా రాయాలి. స్ట్రెయిట్. ఇదే మనకు ఉన్న రెండు డిఫరెన్స్ అనమాట, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. ఓకే, పిల్లలకి ఏం చేయించాలి, సేమ్ థింగ్. మీరు కర్సివ్ నేర్పించినా ప్రింటెడ్ నేర్పించినా ఫస్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళకి బేసిక్ స్ట్రోక్స్ నేర్పించాలి. తర్వాత మీరు లెటర్స్ అన్నది బేసిక్ స్ట్రోక్స్ నుంచి లెటర్స్ ఫామ్ చేయించాలి. ఒక్కొక్క లెటర్ నుంచి, ఒక్కొక్క బేసిక్ స్ట్రోక్ నుంచి లెటర్స్ అన్నది ఫామ్ చేపిస్తాం. తర్వాత ఏంటి, లెటర్స్ నేర్చుకున్న తర్వాత A to Z, తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెట్స్, దట్ ఈస్ వర్డ్స్ ఫార్మేషన్. ఈ ఆల్ఫాబెట్స్ నుంచి ఎలా వర్డ్స్ అన్నది ఫామ్ చేస్తాం. సో అన్ని లెటర్స్ జాయిన్ చేపించి వర్డ్స్ ఫామ్ చేపిస్తాం. బాల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేసి హట్. అలా ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క లెటర్కి ఫామ్ చేసి వర్డ్స్కి ప్రాక్టీస్ చేయించండి. క్యాపిటల్ విత్ స్మాల్ లెటర్స్ కూడా ప్రాక్టీస్ చేయించాలి. ఎగ్జాంపుల్ క్యాపిటల్, వాటర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇస్ ఇది ప్రింటెడ్. నేను రెండు టైప్స్ ఆఫ్ రైటింగ్ కూడా ఇక్కడ ప్రాక్టీస్ ఇప్పిస్తున్నాను. బోత్ ప్రింటెడ్, కర్సివ్ ఒకటే ప్రాక్టీస్, కాకపోతే లెటర్స్ ఒకటే మారుతుంది, ఫాంటే మారుతుంది, కాకపోతే ప్రాక్టీస్ అన్నది సేమే బోత్ ప్రింటెడ్కి కర్సివ్కి. ఓకే, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే పిల్లలు పైన రెడ్ లైన్ టచ్ చేయరు, ఇంతవరకే వెళ్తారు, ఇలా రాస్తూ ఉంటారు చాలామంది. ఇది కంప్లీట్గా తప్పు. పైన రెడ్ లైన్ వరకు టచ్ చేసి మళ్ళీ కింద రెడ్ లైన్ వరకు టచ్ చేయాలి వాళ్ళకి. అందుకే రెడ్ 2 లైన్స్ అన్నది ఇక్కడ మెన్షన్ చేయించారు, కలర్తో పాటు వేస్తే వాళ్ళకి ఈజీగా కనిపిస్తుంది. సో ఈ లెటర్స్ అన్నది టచ్ చేసి కింద లైన్ టచ్ చేసి రాయిపించాలి. ఇది 4 లైన్ నోట్బుక్ ప్రాక్టీస్. ఇప్పుడు 1 లైన్ రూల్డ్ బుక్లో ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సో అండ్ ఏజ్ గ్రూప్ వచ్చేసి అబవ్ 8 years కెన్ స్టార్ట్ యూజింగ్ 1 లైన్ రూల్డ్ బుక్. ఎప్పటికైనా మన బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండాలి అండ్ సమ్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. బుక్కి మన హెడ్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. బేసిక్ స్ట్రోక్స్తోనే స్టార్ట్ చేయాలి. నేను చెప్పాను కదా, స్ట్రైట్ లైన్ స్ట్రోక్, స్లాంటింగ్ లైన్ స్ట్రోక్, వీటితోనే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ కర్వ్ స్ట్రోక్, తర్వాత సి స్ట్రోక్, సేమ్ థింగ్. తర్వాత యూ స్ట్రోక్. ఇవన్నీ ఇది నేను జస్ట్ ఫాస్ట్గా నేర్పించేస్తున్నాను, కానీ నేర్పిస్తున్నప్పుడు ప్లీజ్ 1 డేకి మినిమం 20 minutes ప్రాక్టీస్ అనేది, ఎవరికైతే స్టార్ట్ చేస్తున్నారో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ వాళ్ళకి మినిమం 20 minutes కూర్చోబెట్టి రాయిపించండి. పిల్లలకి అయితే, పెద్దోళ్ళు కూడా ఓకే, ఎవరన్నా 20 minutes అయితే మినిమం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా దానికన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేసినా మీకే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ స్ట్రోక్స్ అనేది సేమ్ మన 4 లైన్లో ఎలా ప్రాక్టీస్ చేసామో ఈచ్ స్ట్రోక్ 5 లైన్స్ మినిమం ప్రాక్టీస్ చేయాలి. సో ఈ స్ట్రోక్స్ అనేది ఈచ్ స్ట్రోక్ 5 లైన్స్. సేమ్ ఈ స్ట్రోక్ తర్వాత లెటర్స్ అనేది ఫామ్ చేస్తూ ఉంటాం. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో మీరు అనుకోవచ్చు ఎందుకు పెన్తో రాస్తున్నానని. 8 years and above పెన్తో స్టార్ట్ చేయొచ్చు రాయడం. స్కూల్లో కూడా వాళ్ళకి పెన్తోనే ప్రాక్టీస్ ఇచ్చేస్తారు 8-9 years నుంచి. సో పెన్ స్టార్ట్ చేయడం, ప్రాక్టీస్ చేయడం అయితే స్టార్ట్ చేయొచ్చు 8 years అబవ్ ఉన్న వాళ్ళకి గ్రిప్ అన్నది ఫామ్ అవుతుంది. ప్లస్ ఆ పెన్ హోల్డ్ చేసే వెయిట్, వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ 8 years తర్వాత వాళ్ళకి పెన్ వెయిట్ చేయడానికి, అంటే పట్టుకోవడానికి చాలా వాళ్ళకి స్ట్రెంగ్త్ అన్నది ఉంటుంది. అందుకే ఎప్పుడైనా 8 years and above వాళ్ళకే పెన్ ఇవ్వడం మనము సజెస్ట్ చేస్తాం. 8 years కింద ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా పెన్సిల్ ప్రాక్టీసే చాలు. సేమ్ థింగ్, ఒక్కొక్క ఆల్ఫాబెట్ మీరు ప్రాక్టీస్ చేయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ A విత్ స్మాల్ లెటర్స్ జాయినింగ్, క్యాపిటల్ B విత్ స్మాల్ లెటర్స్ జాయినింగ్, క్యాపిటల్ C విత్ స్మాల్ లెటర్స్ జాయినింగ్, అలా మీరు ప్రాక్టీస్ చేపిస్తే ఈజీ అయిపోతుంది. ఇది వచ్చేసి కర్సివ్. ఇదే ప్రింటెడ్ అనుకోండి, స్ట్రెయిట్ వేలో రాస్తే ప్రింటెడ్ అయిపోతుంది. ఓకే, జాయిన్ చేయకుండా రాయాలి, లెటర్స్లో గ్యాప్ వచ్చి రాదు. ఓకే, ఇందులో నేను ఒక ఇంపార్టెంట్ అన్న విషయం చెప్తాను. ఇప్పుడు వర్డ్స్ అయిన తర్వాత ఆ వర్డ్స్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి అన్నది మీరు కంపల్సరీ ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి మీ హ్యాండ్ రైటింగ్లో. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అయినా మన పిల్లలు మిస్టేక్ చేస్తారు అన్నది నేను చెప్తాను.
ఒకటి స్పేసింగ్లో చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఇలా రాస్తూ ఉంటారు. చూపిస్తాను మళ్ళీ. ఇవన్నీ తప్పు. మీరు చెప్పండి ఏం మిస్టేక్స్ చేశారు అన్నది మీరు చెప్పండి పిల్లలు అనేది. ఇక్కడ ఈక్వల్ స్పేసింగ్ లేదు, అన్ఈవెన్ స్పేసింగ్ ఉంది. సో నీట్గా ఉండదు అండ్ ప్లస్ ఇల్లెజిబుల్గా అయిపోతుంది. లెజిబుల్గా రాయాలంటే స్పేసింగ్ అనేది ఈక్వల్ స్పేసింగ్ వదలాలి, ఒక లెటర్ తర్వాత ఇంకో లెటర్. ఇంకొకటి ఇందులో ఏం మిస్టేక్ ఉంది, ఆ లెటర్స్ అనేది ఆ గీతలో టచ్ అవ్వాలి అన్ని లెటర్స్. కానీ ఇక్కడ చూసారంటే ఏ వచ్చేసి ఒక సైజులో ఉంది, ఎన్ వచ్చి చిన్నగా ఉంది, మళ్ళీ ఈ ఎన్ వచ్చి పైన ఉంది, ఈ ఏ వచ్చి మళ్ళీ చిన్నగా అయిపోయింది. సో అన్ఈవెన్, దట్ ఈస్ అన్ఈవెన్ సైజింగ్ ఇస్ ఆల్సో రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ రాస్తున్నాం, చాలామంది ఇలా రాస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే మీ పిల్లల బుక్ చూసుకోండి, లేకపోతే మీ హ్యాండ్ రైటింగ్ చూసుకోండి. కింద లైన్ అనేది టచ్ చేయరు. ఎప్పుడన్నా మనం రూల్డ్ బుక్లో రాస్తే కింద లైన్ టచ్ చేయరు. ఇది కూడా రాంగ్. సో ఈక్వల్ స్పేసింగ్ బిట్వీన్ ఈచ్ లెటర్ ఉండాలి, ప్లస్ ఈక్వల్ సైజ్, ఒకటే సైజులో రాయాలి. లెటర్స్ అన్నీ ఒకటే హైట్ అండ్ సైజ్లో ఉండాలి, ప్లస్ కింద లైన్ టచ్ చేయాలి. దీని బేస్ లైన్ అంటాం అనమాట. ఏ లెటర్ ఏ వర్డ్ అన్నా రూల్డ్ బుక్లో రాసినప్పుడు మనకి కింద లైన్కి టచ్ అవ్వాలి. ఈ లైన్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అనాలిసిస్ చేయండి, ఈ మిస్టేక్స్ అని మీరు చేస్తున్నారా, మీ పిల్లలు ఇలా చేస్తున్నారు రాస్తున్నారా అని చూసి మీరు అది కరెక్ట్ చేయించి పర్ఫెక్ట్ వేలో ప్రాక్టీస్ చేయించండి చాలు. ఈ ప్రాక్టీస్ కంటిన్యూస్గా ఉంటే డెఫినెట్గా మోర్ దెన్ 50% ఇంప్రూవ్మెంట్ మీరు ఇమీడియట్గా చూడగలుగుతారు. సో ఇందులో ఏం మిస్టేక్ ఉంది, అగైన్ కింద లైన్ టచ్ చేయలేదు, లెటరు ఈక్వల్ హైట్ సైజులో లేదు, ఇది వచ్చి జీ వచ్చేసి మరి పైకి వచ్చేసింది. అండ్ మధ్యలో చూస్తే ఇది కర్సివ్ ఉంది, మధ్యలో ప్రింటెడ్ ఉంది. రెండు కర్సివ్ ప్రింటెడ్ జాయిన్ చేసి రాయొద్దు. ఒకవేళ కర్సివ్ రాస్తే కర్సివే ఫాలో అవ్వాలి, కంప్లీట్ కర్సివ్ లెటర్సే ఉండాలి. ఓకే, ఒకవేళ ప్రింటెడ్ ఫాలో అయితే ఓన్లీ ప్రింటెడ్ వర్డ్సే ఉండాలి. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, కర్సివ్ అంటే కర్సివే, ప్రింటెడ్ అంటే ప్రింటెడ్. ఫస్టే మీరు డిసైడ్ చేసుకోండి ఏ టైప్ ఆఫ్ రైటింగ్ అనేది మీరు ఫాలో అవుతారు. లూసిడా అనుకున్నారా, లూసిడా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. లూసిడా మీరు యూట్యూబ్లోనే చూడొచ్చు, చాలా వీడియోస్ ఉన్నాయి. లూసిడా ఏం లేదండి, ఒక లెటర్ కర్సివ్ ప్రింటెడ్ జాయిన్ చేసి రాయడమే. కానీ నేను అది సజెస్ట్ చేయను, నేను సజెస్ట్ చేసే హ్యాండ్ రైటింగ్ కర్సివ్. ఇప్పుడు కరెంట్గా మీ ఓన్ ఫాంట్ ఒక ఫాంట్ ఉంటుంది, అందులో కూడా మీరు చాలా మిస్టేక్స్ ఇలా చేస్తుంటారు. ఈక్వల్ హైట్లో ఉండదు, ఈక్వల్ సైజ్లో ఉండదు, కింద లైన్ టచ్ చేయరు, ఇలాంటి మిస్టేక్స్ ఉంటాయి కదా. ఈ మిస్టేక్స్ అని రెక్టిఫై చేసుకొని మీ ఓన్ హ్యాండ్ రైటింగ్లోనే మీరు కరెక్ట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సేమ్ పెన్ వాడండి, మళ్ళీ మార్చారంటే హ్యాండ్ రైటింగ్ కూడా మారుతుంది. దాంతో పాటు వెయిట్ ఎక్కువ క్యారీ చేస్తుంటే అఫ్కోర్స్ మన స్పీడ్ అన్నది తక్కువ అయిపోతుంది. సో అందుకే నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు లైట్ వెయిట్ పెన్ వాడండి. ఏదో ఇంక్ పెన్ వాడినా ఓకే, జెల్ పెన్ వాడినా ఓకే, బాల్ పెన్ వాడినా ఓకే. లైట్ వెయిట్ పెన్ విచ్ ఇస్ వెరీ హ్యాండీ టు హోల్డ్, కంఫర్టబుల్, మీకు ఏది కంఫర్టబుల్ ఉందో, ఏది గ్రిప్ ఇస్తుందో రాయడానికి ఆ ఒక్క పెన్తోనే ఎగ్జామ్ రాయండి. కొత్త ఇన్వెన్షన్స్ చేయకండి ఎగ్జామ్ టైంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాప్ అనేది మనము ఎప్పుడు ప్లేస్ చేసుకోవద్దు. ఎప్పటికన్నా లైట్ వెయిటెడ్ పెన్ లైట్గా మనము క్యారీ చేసుకొని రాసుకోవాలి. ఇప్పుడు ఎంత గ్యాప్ వదలాలి మ్యామ్, ఒక లెటర్ ఒక వర్డ్ తర్వాత ఇంకో వర్డ్ అని అడుగుతారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్సివ్లో రాస్తున్నా, మై నేమ్ ఇస్ మేఘ్నా అని, కరెక్ట్. సో మీరు ఈ ఫింగర్ ఉంది కదా, ఈ థిన్ ఫింగర్, లాస్ట్ ఫింగర్, అది పెట్టుకొని చూసుకోండి. అంతకన్నా ఎక్కువ ఉండద్దు, మరీ ఎక్కువ స్పేసింగ్ ఉన్నా అది రాంగ్. ఓకే, ఇంత గ్యాప్ ఆఫ్టర్ ఈచ్ వర్డ్ అయితే ఓకే. అండ్ దగ్గర ప్లీజ్ దగ్గర అయితే అస్సలకి రాయొద్దు లెటర్స్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, చాలామంది ఇలా రాస్తూ ఉంటారు, ఇది రాంగ్. ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూస్తాము. లెటర్స్లో 3 టైప్స్ ఉన్నాయి, అప్పర్, మిడిల్ అండ్ డౌన్. ఓకే, 3 టైప్స్ ఆఫ్ లెటర్: అప్పర్ లెటర్, మిడిల్ లెటర్ and the down letter. Okay, upper letters are the letters which goes up, that is letter L, letter D, letter H, ivanni upper letters. Middle letters ante letters which neither goes up neither comes down, like letter A, middle lo unna letters avanni. Okay, A, U, E, I, ivanni middle letters. Down letters ante letters which goes down, G, Z, okay, and J, ఇవన్నీ డౌన్ లెటర్స్.
హైట్ వైజ్ ప్రాక్టీస్ చేయడానికి ఈక్వల్ హైట్ రాయడానికి ఈ లైన్స్ అనేది ఇచ్చారు 4 లైన్ నోట్బుక్. ఇది చిన్నపిల్లలకి ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి, ఈక్వల్ హైట్లో రాయడానికి. సో ఈ 4 లైన్లు బాగా ప్రాక్టీస్ చేసి 1 లైన్కి వచ్చేటప్పటికి ఈజీ అయిపోతుంది, ఒకటే హైట్ అండ్ సైజులో రాయగలుగుతారు. సో ఎవరికైనా మీరు ఇప్పుడు అడగచ్చు, మ్యామ్ నేను ఇప్పుడు అడల్ట్ని నేను 18 అబోవ్ 20 అబోవ్ నేను 4 లైన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు అన్రూల్డ్ పేపర్లో చూద్దామండి. చాలామంది మా స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, మ్యామ్ నేను స్ట్రైట్గా రాయలేకపోతున్నాను అన్రూల్డ్ పేపర్లో, పైన కింద అవుతుంది, స్లాంటింగ్ వెళ్ళిపోతుంది అని, జిగ్జాగ్గా రాస్తున్నాను అని. ఎలా స్ట్రైట్గా రాయాలి ఫస్ట్ అయితే ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. ఏం లేదు, మీరు ఒక అన్రూల్డ్ పేపర్ తీసుకోండి, లేకపోతే అన్రూల్డ్ బుక్ తీసుకోండి, కింద రూల్డ్ పేపర్ పెట్టుకోండి. మీరు ఇలా ట్రేస్ చేసుకోవచ్చు, మీకు మంచిగా లైన్స్ అనేది కనిపిస్తుంది. డైరెక్ట్గా దీని మీద రాసుకుంటే నీట్గా వస్తుంది. నేను చెప్పినట్టు మినిమం 20 మినిట్స్, మ్యాక్సిమం 1 అవర్ ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేసి, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ చేసి ప్రాక్టీస్ చేయాలి. ఇలా పేపర్ వెనకాల పెట్టుకోండి, రూల్డ్ పేపర్ పైన ఇలా రాస్తూ ఉంటే నీట్గా వచ్చేస్తుంది మీకు లెటర్స్ అనేది. ప్లస్ కర్సివా ప్రింటెడా అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. మీరు ఏ ఫాంట్ తీసుకున్నా నేను చెప్పిన ఇది టిప్స్ ఫాలో అవ్వండి. మీరు అనాలిసిస్ చేయండి, ఎక్కడ మీ మిస్టేక్ అవుతుంది, నేను చూపించాను కదా ఎక్కడ మిస్టేక్స్ చేస్తారో స్టూడెంట్స్ అనేది, అలా ఫాలో అయిపోండి. ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చూడండి, మీ మైనస్ని ప్లస్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసి అండర్స్టాండ్ చేసుకోండి, అనలైజ్ చేసుకోండి. ఇంకొక విషయం, చాలామంది స్టూడెంట్స్ ఏం మిస్టేక్స్ చేస్తారంటే, మీరు కూడా చూస్తుంటారు, డార్క్గా రాస్తూ ఉంటారు. కొన్ని పెన్స్ ఏం చేస్తే సరిగా ఫ్లో ఉండదు, ఇంకో ఫ్లో ఉండదు. దానివల్ల కొన్ని లెటర్స్ డార్క్ అయిపోతాయి, కొన్ని లెటర్స్ లైట్ అయిపోతాయి. ఇలా ఇది చూడడానికి ఎంత బ్యాడ్గా ఉంది చూడండి. అన్ని లెటర్స్ ఒకటే కలర్లో ఉండాలి చూడడానికి కూడా. సో అలాంటి పెన్స్ అనేది మంచి క్వాలిటీ పెన్స్కు తీసుకోండి. ఇలా పెన్స్ ఈజీగా ఉండాలి, రాస్తున్నప్పుడు ఫ్లో అనేది కరెక్ట్గా రావాలి. ఒక దాంట్లో డార్క్, ఒక దాంట్లో లైట్గా ఉండద్దు, ఒకటే కలర్లో ఉండాలి. ప్లస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఒక మిస్టేక్ అయితే ఒక వర్డ్లో జస్ట్ ఒక స్ట్రైక్ ఇవ్వండి. చాలామంది మా స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఇలా స్ట్రైక్ చేస్తూ ఉంటారు, దీనివల్ల ఆ పేపర్ గలీజ్ అయిపోతుంది. చూడండి మీరే ఒకసారి, ఈ స్ట్రైక్ బాగుందా, ఈ స్ట్రైక్ బాగుందా. ఎప్పుడైనా ప్రెజెంటేషన్ బాగుంటేనే మ్యామ్కి కరెక్ట్ చేయాలనిపిస్తుంది, టీచర్స్కి మీరు ఏం రాశారో చదవాలనిపిస్తుంది, తనకు ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మీరు ఇలా కట్ చేసి ఇక్కడక్కడ డార్క్గా రాయడము, కట్ చేసి రాస్తే ఆ పేపర్, ఆ ప్రెజెంటేషన్ అనేది పోతుంది. ఇంకో విషయం, చాలా డార్క్గా రాయడం వల్ల ఏమవుతుందంటే వెనకాల ప్రింట్ పడిపోతుంది. వెనకాల ప్రింట్ పడిపోతే ఆ పేపర్ ఒక్కొక్కసారి టేర్ అవ్వడే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే చినిగిపోతుంది. ఎప్పటికన్నా మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ప్లస్ స్పీడ్గా ఎలా రాయాలి మేడం అని అడుగుతారు చాలామంది. డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మన స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనం ఎప్పుడో ఒకసారి బుక్ ఓపెన్ చేసి రాస్తే అసలు మనకు టచ్ కూడా పోతుంది, రైటింగ్ కూడా మర్చిపోతాము, రైటింగ్ రాదు. నేను చెప్పిన మిస్టేక్స్ అన్ని ఫాలో అవ్వండి. సేమ్ అన్రూల్డ్ పేపర్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా సేమ్ బేసిక్ స్ట్రోక్స్తో ఫాలో అయ్యి లెటర్స్, వర్డ్స్, సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. ఈ మిస్టేక్స్ అనేది అనలైజ్ చేసుకోండి. ఈక్వల్ హైట్, ఈక్వల్ సైజ్, కింద లైన్ టచ్ చేసి రాస్తున్నారా, అండ్ ఒకటే కలర్లో ఉండాలి లెటర్స్ అన్నీ, అన్ఈవెన్ ఫ్లో ఇంక్ ఉండద్దు. ఓకే, ఒక దగ్గర డార్క్, ఒక దగ్గర లైట్ అలా ఉండద్దు. అండ్ ఈ కింద లైన్ టచ్ చేసి రాయాలి, ఈక్వల్ స్పేసింగ్ వదలాలి, ఒక లెటర్ తర్వాత ఒక వర్డ్ తర్వాత. ఇవన్నీ అనలైజ్ చేసుకోండి, కరెక్ట్గా రాస్తున్నారా లేదా అని. ఇది చేస్తేనే చాలు. చూసారు కదా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో హ్యాండ్ రైటింగ్ అనేది క్లియర్గా ఈచ్ స్టెప్ బై స్టెప్ నేను నేర్పించాను. ప్లీజ్ ఫాలో చేయండి. ఈ టిప్స్ ఫాలో చేస్తేనే మోర్ దెన్ 80% ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూడగలుగుతారు. ఏంటంటే చాలామంది పిల్లలకి చెయ్యి నింపేస్తుందని కంప్లైంట్ చేస్తారు రాసేటప్పుడు. సో దానికి ఏంటంటే మీరు జస్ట్ ఈ ఎక్సర్సైజెస్ చేయండి. నేను చిన్న ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఓపెన్ క్లోజ్, ఈ ఫింగర్స్తో ఓపెన్ క్లోజ్ చేయండి. ఒక 10 సెకండ్స్ చేస్తే చాలు. ప్లస్ ఈ ఎక్సర్సైజ్ అనేది చేయండి, చాలా రిలీఫ్ ఉంటుంది. ఈ టర్న్, ఇంకొక టర్న్, ప్లస్ ఇది ఓపెన్, అగైన్ కమ్ బ్యాక్, గో ఫార్వర్డ్, కమ్ బ్యాక్, ఇలా ఒక కిక్ లాగా. సో ఓపెన్, క్లోజ్, టర్న్ అండ్ కిక్ అండ్ కమ్ బ్యాక్. సో ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తే చాలు. 10 సెకండ్స్ ఈచ్ ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు వాళ్ళు రాయడం. చాలా రిలీఫ్ ఉంటుంది. కానీ పిల్లలు ఇలా కంప్లైంట్ చేస్తున్నారని పేరెంట్స్ ప్లీజ్ డోంట్ స్టాప్ దెమ్ ఫ్రమ్ రైటింగ్. ప్రాక్టీస్ ఇస్తూనే ఉండండి.
ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అని ఎప్పుడన్నా మన ఐడెంటిటీ ఎప్పుడు వదులుకోవద్దు. ఈజీగా 1 monthలో మీరు ఇంప్రూవ్మెంట్ చూడగలుగుతారు. కొందరు లేదు మ్యామ్ నాకు అంత టైం లేదు, 20 daysలో ఇంప్రూవ్మెంట్ నేను చేసుకోగలుగుతానా అని అడిగితే డెఫినెట్లీ 20 days క్రాష్ కోర్స్ కూడా ఉంది మా దగ్గర. ఆన్లైన్ క్లాసెస్లో కూడా మేము నేర్పిస్తున్నాం. 1 month కోర్స్ ఉంది మా దగ్గర, 1 year కోర్స్ కూడా ఉంది. సో బేస్డ్ ఆన్ యువర్ టైం లిమిట్ వీ విల్ బి టేకింగ్ క్లాస్. కాంటాక్ట్ అయ్యి ఒక ఫ్రీ డెమో అయితే తీసుకోవచ్చు. డెమో మేము ప్రొవైడ్ చేస్తాము. అది తీసుకున్న తర్వాత మీకు నచ్చితే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మాతో. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.